శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది పర్వాన్ని అరవై 62 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 63వ భాగం చెప్పుకుందాం. చెప్పుకున్న ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. కచుడు మొత్తం 1000 సంవత్సరాలు ఉన్నాడు గురువుగారి దగ్గర. గురువుచే అనుమతింపబడి స్వర్గానికి వెళ్ళకోరాడు. వైశంపాయనుడు చెప్తున్నాడు ఇదంతా ఎవరికి? జనమేజయ మహారాజుకి. ఆ తర్వాత సూతుడు సౌనకాది మోహనులకు చెప్తే నేను మీది చెప్తున్నా. ఇది కథ. వైశంపాయనుడు అంటున్నాడు, తన వ్రతాన్ని పూర్తి చేసుకొని గురువు అనుమతి తీసుకొని దేవలోకానికి బయలుదేరిన కచ్చునితోటి దేవయాని అంది, ఓ అంగీరస మహాముని యొక్క మనుమడా. సంబోధన కూడా చూడండి. ఋషేరంగీరస పౌత్ర అని సంబోధిస్తుంది ఆమె. వంశం చేత, విద్య చేత, తపస్సు చేత, ఇంద్రియ నిగ్రహం చేత చక్కగా ప్రకాశిస్తున్నావు నువ్వు. నా తండ్రిలాగానే ఎంతో యశస్సును సంపాదించిన అంగీరస మహర్షి కూడా నాకు గౌరవింపదగినవాడు. అలాగే బృహస్పతి కూడా నాకు గౌరవింపదగినవాడు, పూజింపదగినవాడు కూడాను. ఈ విషయాన్ని గ్రహించి నేనేదైతే చెప్తున్నానో ఆ విషయాన్ని బాగా తెలుసుకో. విద్యావ్రతంలో నియమాన్ని స్వీకరించి ఉన్న నీ విషయంలో నేను ఎలా ఉన్నానో గ్రహించు. విద్య సమాప్తి చేసుకున్న నువ్వు నీ భక్తురాలైన నన్ను సేవింపదగి ఉన్నావు. యథావిధిగా మంత్రపురస్సరంగా నా పాణిగ్రహణం చెయ్యి. పాణిగ్రహణం అంటే పాణి అంటే చెయ్యి, గ్రహణం అంటే తీసుకుంటాం. నా చేతిని పట్టుకో అని అంటే నన్ను పెళ్లి చేసుకోవని అడుగుతున్నాను. అప్పుడు కచుడు అంటున్నాడు, నీ తండ్రి నాకు పూజ్యుడమ్మా. అలానే మాన్యుడు కూడా అంటే గౌరవింపదగినవాడు, పూజ్యుడన్నా అదేను. అలాగే మరి నువ్వు కూడా ఆయన కూతురు కాబట్టి నాకు పూజింపదగిన దానివి. మహాత్ముడైన ప్రాణేభ్యోపి ప్రియతరా భార్గవస్య మహాత్మన. భార్గవస్య అంటే భృగు మహర్షి కొడుకు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడికి ప్రాణాల కన్నా ప్రియమైన దానివి నువ్వు. నాకేమవుతావు? గురుపుత్రిక అవుతావు. నాకు ఎల్లప్పుడూ నువ్వు పూజింపదగిన దానివే సుమా. కాబట్టి నువ్వు ఈ విధంగా నన్ను అడగకూడదు అని తేల్చి చెప్పేశాడు. దేవయాని అన్నది, నా తండ్రి గురుపుత్రునికి పుత్రుడవు నువ్వు. నా తండ్రికి నీవు పుత్రుడవు కాదు. ఓ ద్విజోత్తమ, అందువల్ల నువ్వు కూడా నాకు పూజ్యుడవి. రాక్షసులు నిన్ను మాటి మాటికి చంపుతుంటే అప్పటి నుండి నేను నీ పట్ల చూపిన ప్రేమను నీవు ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడు నీ పట్ల నాకున్న ప్రీతిని తెలుసుకో.
ఏ దోషం లేని నన్ను నువ్వు విడిచిపెట్టడం యుక్తం కాదు సుమా. అప్పుడు కచ్చుడేమన్నాడయ్యా అంటే, ఏ పని అయితే చేయకూడదో ఆ పని నువ్వు నన్ను చేయమని చెప్తున్నావు, దయచేసి నన్ను అనుగ్రహించు. ధర్మం ప్రకారం నువ్వు నాకు సోదరివి అవుతావు. గురుపుత్రికి ఎప్పుడు కూడా సోదరి. నాకు నీపై కోపం ఏమాత్రం లేదు సుమా. నాకు సెలవివ్వు, నేను వెళుతున్నాను. నాకు మంగళాన్ని పలుకు అని చెప్పి బయలుదేరాడు అతను. అప్పుడు దేవయానంది, ధర్మబద్ధమైన కామ పురుషార్థం కోసం యాచించిన నన్ను నువ్వు నిరాకరిస్తే నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అంటే శాపం ఇచ్చిందనమాట. అప్పుడు కచ్చుడన్నాడు, గురుపుత్రిక అవడం చేత మాత్రమే నిన్ను నేను తిరస్కరిస్తున్నాను. నీలో ఏదో దోషం ఉన్నదని కాదు. కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు శపించుకో, నా తప్పేం లేదు ఇందులో. నేను ఋషి ధర్మాన్ని చెప్తున్నాను. అటువంటి నువ్వు నన్ను శపించావు. నీ శాపానికి నేను అర్హుణ్ణి కాదు. నువ్వు కామం చేత ఇలా శపించావు, ధర్మంతో కాదు. అందువల్ల నీ కోరిక నువ్వు కోరుకున్నట్లుగా జరగదు. పైగా అంటే ప్రతిశాపం ఇస్తున్నాడు. ఋషిపుత్రుడు ఎవడు కూడా నేను పాణిగ్రహణం చెయ్యడు. అయితే నువ్వు చెప్పించావు నా విద్య నాకు పనికిరాదని, కానీ నేను బోధించిన వాళ్ళకైతే ఆ విద్య పనికి వస్తుంది కదా అని సమర్థించుకొని అన్నాడు ఆయన. ఈ విధంగా వైశంపాయనుడు చెప్తున్నాడు. దేవయానితో చెప్పి కచ్చుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఇంద్రుడిని ముందు పెట్టుకుని దేవతలందరూ కూడా బృహస్పతి దగ్గరికి వెళ్ళి పూజించి కచ్చునితో అన్నారు, మాకు హితమైన పని చేశావు, దీనివల్ల నీకు శాశ్వతమైన కీర్తి కలుగుతుంది, నువ్వు యజ్ఞభాగాన్ని స్వీకరించేవాడివి అవుతావు అన్నారు. కృష్ణార్పణమస్తు. రేపు మరొక భాగంలో తర్వాత కథ చెప్పుకుందాం.